హాయ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వచ్చేయండి, ఈరోజు వీడియోలో మీకు ఈ ప్రొమోగ్రనేట్ ఫామ్ చూపిస్తాను. ఇదైతే మాది 4th క్రాపు ఈ తోటలో. ఫస్ట్ 3 అయితే బాగానే వచ్చాయి, కానీ 4th క్రాపు అంత బాగా లేదు అని చెప్పడానికి లేదు, కానీ బట్ క్రాప్ అయితే చాలా నిల్లేదు, చాలా వరకు పూత రాలిపోయింది. మేబీ క్లైమేట్ వల్ల ఉండొచ్చు, బికాజ్ ఈ ఇయర్ కొంచెం క్లైమేట్ అంతగా సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నా. ప్రొమోగ్రనేట్ ఫామ్ ఉండే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ క్రాప్ అయితే బాగా నిలిసేది, అంటే పూత పిండి నిలిసేది. ఈ ఇయర్ ఏంటంటే పూత వచ్చినా పిండి రాలిపోతుంది. పిండి కొంచెం సైజు వస్తుంది అనే లోపల సైజు స్టాప్ అవుతుంది, అంటే ఒక మీడియం సైజ్కి వచ్చి నిలిచిపోతుంది. ఎస్పిఎల్ A1 అంటే పెద్ద పెద్ద సైజ్ అయితే ఈ మేము 4th క్రాప్లో చూడట్లేదు. లాస్ట్ 3 ఇయర్స్ అయితే బాగా ఎస్పిఎల్ A1 మంచి టాప్లో మంచిగా పడ్డాయి కాయలు అయితే. ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే చాలా తక్కువ, అన్నీ A2 A3 A4లోనే ఉన్నాయి, కానీ ఎస్పిఎల్ A1 చాలా తక్కువ. నేనైతే ఈ గ్యాప్లో వెళ్ళి జస్ట్ కొన్ని కాయలు బీకే వచ్చాను. ఇక్కడైతే చూడండి, ఇది ఈచ్ బాక్స్ మనకైతే 10 రూపీస్ పడుతుంది. ఇన్ కేస్ తోటలోనే అమ్మేస్తే కనుక మనకి ఇవన్నీ ఏం ఖర్చెస్ రావు. మనమే సొంతంగా మార్కెట్కి వేసుకోవాలి, లైక్ బెంగళూరు చెన్నై మార్కెట్కి వేసుకోవాలి అంటే ఈ బాక్సెస్ రట్టు వేస్టేజెస్ అన్నీ మనమే తెప్పించుకోవాలి. ఈ కాస్ట్ మనకి ఎక్స్ట్రా పడుతుంది. ప్లస్ గ్రేడింగ్ చేసే వాళ్ళని మనమే పిలిపించుకోవాలి. అదే తోటలో అమ్మేస్తామనుకో ఇవన్నీ మనకు బర్డన్ ఉండదు, జస్ట్ కాయ పీకించటానికనే మన రెస్పాన్సిబిలిటీ. ఇక్కడైతే చూడండి, మేమైతే చెన్నై మార్కెట్కి వేస్తున్నాము. ఇది ఫస్ట్ కటింగ్, 4th క్రాప్లో ఫస్ట్ కటింగ్. అంటే దీంట్లో కటింగ్స్లో స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ పెద్ద పెద్దవి పీకేస్తారు, అయిండేటివి. సో ఇదైతే మాది ఫస్ట్ కటింగ్. ఆల్మోస్ట్ 4 టన్నులు అయ్యాయి అనుకుంటా, 4.5 టన్ను అయింది. సో సూన్ ఇంకో 20 డేస్ లేదా 25 డేస్ ఇచ్చుకొని సెకండ్ కటింగ్ అవుతుంది. సో ఇక్కడైతే చాలా టైప్స్ ఉంటాయి. ప్రొమోగ్రనేట్ కొనే వాళ్ళకి తెలియదు, కానీ బట్ పండించే వాళ్ళకైతే తెలుస్తుంది గ్రేడింగ్ ఎంత డిఫికల్ట్ అని. బికాస్ చాలా ఉంటాయి గ్రేడింగ్స్. A1 A2 A3 A4 లూజ్ బి ఎస్పిఎల్లో ఇలా ఉంటాయి. ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి. ఎగ్జాక్ట్గా 11 kgs ఉండాలి, 11 పైనే ఉండాలి బాక్స్. మనం మార్కెట్కి వేసుకోవాలి అనుకుంటే 11 kgs పైన ఉంది. అందుకే చెక్ చేస్తారు వన్స్ గ్రేడింగ్ అయ్యాక. ప్యాకింగ్ చేసినప్పుడు చెక్ చేసి వెయిట్ లోడ్ చేస్తారనమాట. సో దీని మీద రాయాలన్నమాట మన పేరు, గ్రేడింగ్, అంటే ఏ గ్రేడ్ ఈ కాయ అనేసి. సో బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు మార్కెట్లో 1 2 ఓపెన్ చేసి చెక్ చేస్తారు క్వాలిటీ. వాళ్ళకి క్వాలిటీ బాగా నచ్చితే కనుక పట్టి కట్టిస్తారు. లేదు మనం సరిగా గ్రేడింగ్ చేపిలేదు అనుకోండి, మనకి లాస్ అవుతుంది రేటు. అంటే సరిగా వేసిరు, ఒక్క బాక్స్ సరిగా గ్రేడింగ్ చేయలేకున్నా కానీ మనకే లాసు. సో గ్రేడింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగా చేపియాలి. సో ఇక్కడైతే చూడండి, ఇలా గ్రేడింగ్ చేపించి పేర్లు రాసి దాని మీద ఏ గ్రేడింగ్ అని రాస్తారు. ఇదైతే లోడ్ చేస్తున్నారు. మీకు కనుక నచ్చితే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని కమెంట్ చేయండి. దీని కాస్ట్ ఎంత అయింది, ఏమేమి యూస్ చేశారు, అంటే ప్రాసెస్ ఏంటి, మీకు కంప్లీట్ ప్రాసెస్ కావాలి అనుకుంటే మటుకు కమెంట్ చేయండి. నేను పార్ట్ 2 చేస్తాను, ఎందుకంటే ఇంకా 20 డేస్లో మళ్ళీ కటింగ్ ఉంది. ఈ వీడియో తీసి కానీ చాలా డేస్ అయ్యింది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. సూన్ ఇంకొక వీక్లో ఇంకొక పార్ట్ 2 వీడియో వస్తుంది ప్రొమోగ్రనేట్ ఫామ్. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. కంప్లీట్ ప్రాసెస్ వీడియో నేను డెఫినెట్గా వీడియో ట్రై చేస్తాను. మీకు కానీ ఈ కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పార్ట్ 2లో మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.